వెల్కమ్ టు స్పాట్ న్యూస్. నేను మీ తేజ. నెల్లూరులో ఒక దారుణమైన హత్య జరిగింది. ప్రేమ పేరుతో వెంటాడి ఆ మహిళను వేధించి అతి దారుణంగా చంపేశాడు నిఖిల్ అనే ఒక యువకుడు. ఎస్, ఈ ఘటన రీసెంట్ గా జరిగింది. అయితే మైథిలి ప్రియా, ఆ మహిళ ఎవరైతే ఉన్నారో, రీసెంట్ గా బెంగళూరు నుంచి తన బర్త్డే సెలబ్రేషన్స్ కి వచ్చింది. అంటే 3వ తేదీన ఇక్కడ నెల్లూరుకి రావడం జరిగింది. 6వ తేదీ తన బర్త్డే ఉంది. అయితే ఫ్రెండ్స్ తో సరదాగా కలిసి బయటికి వెళ్ళొస్తానంటూ కూడా వాళ్ళ తల్లి లక్ష్మి గారికి వాళ్ళు చెప్పి, అక్క చెల్లెలు ఇద్దరు కూడా బయటికి వెళ్ళారు. ఫ్రెండ్స్ ని కలిశారు. దాని తర్వాత అర్ధరాత్రి 3 గంటలకి వీళ్ళ తల్లి గారికి ఒక ఫోన్ వచ్చింది. మీ అమ్మాయి అపస్మారక స్థితిలో ఉంది. మెట్ల పైన కూర్చునే ఉంది, కదలట్లేదు, అలిగింది అని ఒక ఫోన్ కాల్ వచ్చింది. అదేంటి ఫోన్ కాల్ రావడం ఏంటి? వాళ్ళిద్దరు ఇంతకు ముందే నాకు కాల్ చేసి చెప్పారు. ఈరోజు లేట్ అవుతుందమ్మా నైట్ రావడానికి. ఇక్కడే ఉండి నేను అక్క రేపు పొద్దున్న వస్తా అంటూ కూడా చెప్పారు. సడెన్‌గా 3 గంటలకి కాల్ రావడం ఏంటి అని చెప్పేసి ఆమె షాక్ అయింది. దాని తర్వాత అక్కడే ఉన్న వేరే ఒక పని మనిషి కూడా ఆ ఫోన్‌లోనే అమ్మ మీరు రండి, ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది, మీరు రండి అంటే ఏదో గొడవ అవుతుందని చెప్పేసి ఆమె భావించి సడెన్‌గా ఆమె కూడా అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్రాంతానికి వచ్చి చేరింది. తర్వాత అక్కడ కొంతమంది జనం అవన్నీ కూడా చూసి భయపడింది. ఏమైందసల? ఏంటి స్పృహ తప్పి పడిపోయిందని చెప్పేసి అనుకుంది తల్లి. దగ్గరికెళ్ళి ఆమె చేయి పట్టుకుంది. "మా ప్రియదా ఏంటిదసల? ఇంటికి వెళ్దాం దా, ఏంటి అలగడం ఏంటి?" అని చెప్పేసని. ఎందుకంటే అప్పటికే చెల్లికి చనిపోయిన విషయం కూడా తెలుసు. కానీ చెల్లి కూడా షాక్‌లో ఉంది. వాళ్ళ తల్లి ఎక్కడ భయపడుతుంది. ఆమె హార్ట్ పేషెంట్ అంట. అంటే మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అవుతుందని చెప్పేసి జస్ట్ ఏదో స్పృహ తప్పింది అన్నట్టుగానే ఆ చెల్లి కూడా తల్లికి చెప్పింది. "ఏమైంది అక్కకి? నువ్వు పక్కనే ఉన్నావు కదా" అని అంటే చెల్లి కూడా అదే రకంగా చెప్పింది ఆళ్ళ అమ్మగారికి. తర్వాత ఆమొచ్చి ఆమె చెయ్యి పట్టుకున్నారు. మెట్ల పైన కూర్చొని ఉంది. చెయ్యి పట్టుకొని చూస్తే ఆ చెయ్యి చల్లగా తగిలిందంట. చల్లగా ఇదేంటి చల్లగా తగలడం ఏంటి అసల? ప్రియ ఏంటి అసల అని చెప్పేసి ఆమె ఆమెని లేపే ప్రయత్నం చేస్తుంది. అంటే స్పృహలోకి వస్తదేమోని ఆమె ప్రయత్నిస్తుంది. ఈలోపు అక్కడికి ఒక అంబులెన్స్ వచ్చింది. అంటే సౌండ్ వినిపిస్తుంది కదా! అంబులెన్స్ వచ్చినప్పుడు. సో, అక్కడికి సడెన్‌గా అంబులెన్స్ రావడం. ఏంటి అంబులెన్స్ వచ్చిందంటే అసలు ఏమైపోయిందని చెప్పేసి ఆ తల్లి కంగారు పడుతుంది. పక్కన ఎవరు కూడా మాట్లాడట్లే. వాళ్ళకి అర్థమవుతుంది. ఆ తల్లి ఒక్కసారిగా తెలిస్తే ఆమెకేమవుద్దని ఆ భయం కూడా ఉంది. ఆ పక్కన ఉన్న వాళ్ళకి. అయితే వాళ్ళొచ్చి పైకి ఆ మెట్లు పైకొచ్చిన తర్వాత ఆమెను తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తుంటే, "అసలు ఏంటి? ఏమైంది? ఎందుకు మీరొచ్చారు? ఎవరు ఫోను చేశారు? అసలు ఏమైంది?" అని చెప్పేసి అడుగుతుంటే, మాకిలా కొన్ని నిమిషాల క్రితం ఫోనొచ్చిందమ్మా. మీ కూతురు చనిపోయిందని చెప్పేసి. అంటే చనిపోవడం ఏంటని చెప్పేసి ఒక్కసారిగా ఆమె షాక్. మళ్ళీ ఆమె కళ్ళ ముందే వాళ్ళు ఆమె ఊపిరితో ఉందా లేదా అని చెప్పేసి చూసే ప్రయత్నం చేశారు. వాళ్ళక్కడే చెప్పేశారు, "మీ అమ్మాయి చనిపోయిందమ్మా." ఆ తల్లి బాధ చూడాలి నిజంగా. చాలా చాలా ఇదైపోయారు ఆ తల్లి. నిజంగా ఆ పక్కనున్న స్థానికులు కూడా బాధపడ్డారంట. ఆ తల్లి ఎంత బాధపడుతదో. ఎందుకో తెలుసా? ఆ తల్లి తన భర్త లేరు. ఒక 8 సంవత్సరాల క్రితం చనిపోయారనుకుంటా. ఆ తల్లి ఎంతో కష్టపడి ఇద్దరు కూతుర్లని కూడా చదివించింది. ఈ పెద్ద కూతురు బీఫార్మసీ స్టూడెంట్. ఆమె పేరే మైథిలి ప్రియ. ఎంతో కష్టపడి చదివించింది. మన కుటుంబానికి ఆహ్, ఏదైనా ఆపదొస్తే నిలబడుతుందని చెప్పేసి నమ్మింది. చెల్లెలికి కూడా బాగా చదివించి పెళ్లి చేస్తుందని చెప్పేసి ఆ తల్లి నమ్మింది. మైథిలి ప్రియ కూడా మంచి పెళ్లి చేయాలని చెప్పేసి పాపం అనుకుంది. చాలా రోజులు కూడా ఆ ఇద్దరి పాపలను కూడా ఆ మొక్కతే చదివించుకుంటా వచ్చింది. అలా చేతికందిన కూతుర్ని ఒక్కసారిగా ఆ రకంగా చూడడం ఆమెకి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే రీసెంట్‌గా మైథిలి ప్రియకి ఒక మంచి జాబ్ వచ్చింది బెంగుళూరులో. ఒక మొబైల్ కంపెనీలో ఆమెకి మంచి జాబ్ వచ్చింది. ఆహ్, తర్వాత ఆమె అక్కడికి షిఫ్ట్ అయిపోయింది, ఎళ్ళిపోయింది. అక్కడ హాస్టల్‌లో ఉంటూ జాబ్ చేసుకుంటుంది. సో, సెప్టెంబర్ 6 తన బర్త్‌డే సెప్టెంబర్ 3 నెల్లూరుకొచ్చింది. ఇదంతా కూడా రేపూరు మండలం చుట్టుపాలెం అనే అక్కడ జరిగింది ఇదంతా కూడా. సో, వచ్చిన తర్వాత ఫ్రెండ్స్‌తో సరదాగా మాట్లాడుకుంది. తర్వాత ఆ అమ్మకి చెప్పి పర్మిషన్ తీసుకొని తల్లిగారి దగ్గర, అమ్మ ఇట్లా ఫ్రెండ్స్‌ని కలిసొస్తానని చెప్పేసి చెల్లిని తోడు పెట్టుకొని వెళ్ళింది. అప్పటికే ఫోన్‌లలో ఈ వ్యక్తి వేధిస్తున్నాడు. ఈ వ్యక్తి ఏ రకంగా వేధిస్తున్నాడన్నది కూడా తల్లికి తెలుసు. కానీ
తల్లి ఎక్కడ భయపడుతుందని చెప్పేసి మైథిలి ప్రియ తల్లికి చెప్పలా. అయితే అంటే ఇదంతా జరిగిపోయిన తర్వాత ఆ వ్యక్తి కూడా ఆ నిఖిల్ దుర్మార్గుడు ఎవడైతే ఉన్నాడో వాడు కూడా ఆమెని రూమ్‌కి పిలిచాడు. ఈమె కూడా రూమ్‌కి వెళ్ళింది. ఇదంతా కూడా పోలీసులు దర్యాప్తులో ఇంకా కొన్ని విషయాలు తెలియాల్సింది. ఎందుకంటే రూమ్‌కి ఆ అబ్బాయి పిలిస్తే ఈ మహిళ వెళ్ళిందా? లేకపోతే వేరే ఫ్రెండ్స్ ద్వారా ఆ పార్టీకి ఏదైనా అటెండ్ అయ్యి అక్కడి నుంచి ఈమె అతని దగ్గరికి వెళ్ళిందా? ఇంకా చాలా విషయాలన్నీ కూడా బయటికి తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అయితే రూమ్‌కి పిలిచిన తర్వాత వాళ్ళిద్దరికీ గొడవైంది. గొడవలో తనతో పాటు తెచ్చుకున్న కత్తి తీసుకొని తనని పొడిచి చంపేశాడు. తల్లేం చెప్తుందంటే తన పేరు లక్ష్మి. ఇంతకుముందు బీఫార్మసీలో వాళ్ళిద్దరు కూడా క్లాస్‌మేట్స్ అంట. నిఖిల్ అలాగే మైథిలి ప్రియ. అప్పటినుంచి ఈ అబ్బాయి ఆ అమ్మాయిని వేధిస్తా ఉన్నాడు. నన్ను ప్రేమించు, పెళ్లి చేసుకుందాం అంటూ కూడా వేధిస్తా ఉన్నాడు. అయితే ఇదే విషయం ఆమె బాధపడి తన తల్లికి షేర్ చేసుకుంది. అమ్మ ఆ అబ్బాయి ఇలా నా వెంట పడుతున్నాడు. నన్ను చదువుకోనివ్వట్లేదని చెప్పేసంటే, ఈ తల్లి ఏం చేస్తుంది, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి, "బాబు ఇట్లా మేము కష్టపడి చదివించుకుంటున్నాం. దయచేసి మా జీవితాలతో నువ్వు ఆడుకోవద్దు. నీకు తల్లిదండ్రులు ఉన్నారు కదా! వాళ్ళు నీకేదైనా అయితే వాళ్ళు బాధపడతారు కదా! నువ్వు అర్థం చేసుకో" అని చెప్పేసి ఆ అబ్బాయికి చెప్పడం జరిగింది. తండ్రి లేని బిడ్డ అంటూ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ దుర్మార్గుడికి అర్థం కాదు గదా! తర్వాత ప్రిన్సిపల్‌తో కూడా చెప్పించింది. అంటే కొంచెం భయపడితే దూరంగా ఉంటాడు కదా! అని చెప్పి ప్రిన్సిపల్‌తో కూడా చెప్పించే ప్రయత్నం చేసింది. అయినా సరే వాడు ఎక్కడ వెనక్కి తగ్గల. "నువ్వు నన్ను ప్రేమించు. నువ్వు నన్ను ప్రేమించాలంతే. నువ్వు నన్ను ప్రేమించు. నన్ను నువ్వు ప్రేమించకపోతే నేను చంపేస్తా." ఇప్పుడు ఆ అబ్బాయి చేసిందది. ఆ తల్లి చాలా చాలా బాధపడతా ఉంది. ఆ అబ్బాయికి ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలంటూ కూడా చెప్తా ఉంది. అలాగే నా చిన్న కూతుర్ని మళ్ళీ ఏమన్నా చేస్తారనే భయం కూడా ఆమెలో ఉంది. నిజంగా ఆ ప్లేస్ ఎవరికీ రావద్దనైతే మాత్రం నేను ఖచ్చితంగా కోరుకుంటా. అంటే మగబిడ్డలు కూడా కాదు. ఇద్దరు ఆడబిడ్డలే ఎంతో కష్టపడి చదివించుకుంటున్న ఆ తల్లికి ఒక్కసారిగా చేతికందిన ఆ కూతుర్ని కోల్పోయే బాధ చాలా దారుణంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ సంఘటన అంతా కూడా జరిగిపోయింది. ఘటన అంతా కూడా జరిగిపోయింది. మరి పోలీసులు అబ్బాయిని ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు. విచారిస్తా ఉన్నారు. సో, ప్రేమ నిరాకరించిందని ఆ కోపంతోనే చంపేసాడని పోలీసులు కూడా అనుమానిస్తా ఉన్నారు. ఇంకా దర్యాప్తులో చాలా విషయాలన్నీ కూడా తెలియాల్సింది. ప్రెజెంట్ అయితే ఆ అబ్బాయి పోలీసుల అదుపులో ఉంది. ఈ అబ్బాయికి ఎలాంటి శిక్ష పడితే బెటర్ అంటారు? మీ కామెంట్స్ ఏంటి? ఖచ్చితంగా నా కామెంట్ బాక్స్‌లో తెలియపరచండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.